ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను, తండ్రి కూతుర్లకు చెందినటువంటి ఈ స్టోరీ మొత్తం దేశాన్ని కుదిపేసినటువంటి స్టోరీ అనేది చాలా బాగా డిస్టర్బ్ చేస్తుంది. అందుకనే ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను, బాగా సెన్సిటివ్ గా ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తులు ఈ వీడియోని స్కిప్ చేయడం మంచిది. ఎందుకంటే ఫ్రెండ్స్, కేవలం 16 ఏళ్ల వయసు ఉండేటటువంటి ఒక బాలిక పోలీస్ స్టేషన్ కి వచ్చి కన్న తండ్రి మీద ఒక పెద్ద కేసు వేసింది. సుమారుగా 12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తన తండ్రి తన మీద చేస్తున్నాడని చెప్పేసి ఒక పెద్ద బాంబునే పేల్చింది ఆ పోలీస్ స్టేషన్ లో ఈ 16 ఏళ్ల బాలిక. దీంతో బాలిక మాటలు విన్నటువంటి పోలీసులు, కోర్టు ఏంటంటే మరో మాట అంటూ లేకుండా ఈ అమ్మాయికి చెందినటువంటి తండ్రిని వెంటనే అరెస్ట్ చేశారు పోక్సో కేసు కింద. అయితే ఇక్కడ షాకింగ్ విషయం, ఈ కేసు మొత్తం దేశాన్ని కుదిపేసినటువంటి పాయింట్ ఏంటంటే, సొంత కూతురు తన తండ్రి మీద వేసినటువంటి ఈ పోక్సో కేసు కంప్లీట్ గా మిస్యూజ్ చేయబడింది. అంటే క్లియర్ గా ఈ 16 ఏళ్ల బాలిక తన తండ్రిని ఇరికించడానికి ఈ కేసు వేసింది. పైగా ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ అమ్మాయి ఒక్కటి ఈ పని చేయలేదు, ఈ అమ్మాయి వెనకాల ఒక రాక్షసి కలిసి ఈ పని చేశారనమాట. సో మొత్తంగా కన్న కూతురు దాష్టికానికి 18 నెలలు ఒక తండ్రి ఎలా నరకం అనుభవించాడో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఈ కేసు ద్వారా మన సమాజంలో కొంతమంది వ్యక్తులే కాదు, ఆఖరికి కన్న తండ్రి కన్న కూతురు మధ్య ఉండేటటువంటి ప్రేమ కూడా ఎంత సన్నగిల్లిందో ఈజీగా మీకు అర్థమైపోతుంది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో అయ్యప్పన్ కోయిల్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఈ అయ్యప్పన్ కోయిల్ అనే విలేజ్ లోనే 43 ఏళ్ల వయసు ఉండేటటువంటి సజీ కుట్టప్పన్ అనే వ్యక్తి రోజువారీ కూలి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నారు. అయితే ఈ కుట్టప్పన్ గారికి 2 పిల్లలు అన్నమాట, ఒక కూతురు ఒక కొడుకు. ఈ కుట్టప్పన్ గారి పెద్ద కూతురు పేరుతో సహా ఆమె ఐడెంటిటీ మొత్తాన్ని కూడా మనం హైడ్ చేయడానికి ఆమెకు వేరే పేరు పెట్టి నేను మాట్లాడతాను. ఎందుకు ఈ అమ్మాయి పేరుతో సహా ఈ అమ్మాయి ఐడెంటిటీ మొత్తాన్ని కూడా హైడ్ చేస్తున్నాను అనే విషయం లాస్ట్ లో మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కుట్టప్పన్ గారి 16 ఏళ్ల కూతురు పేరు కీర్తి అనుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ కుట్టప్పన్ గారి ఫ్యామిలీ 2024 జనవరి వరకు చాలా హ్యాపీగానే వాళ్ళు జీవితం అనేది కొనసాగిస్తూ వచ్చారు. కాకపోతే 2024 జనవరి తర్వాత ఈ కుట్టప్పన్ గారి కూతురు బిహేవియర్ అయితే కంప్లీట్ గా మారిపోయింది. చిన్నగా కూతురు కీర్తి చదువు అనేది పక్కన పెట్టేస్తూనే ఫోన్ కి ఎక్కువగా అడిక్ట్ అవ్వడం మొదలు పెట్టింది. ఈ విధంగా చదువుని నెగ్లెక్ట్ చేస్తూ ఫోన్ కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్న విషయాన్ని గమనిస్తూ వచ్చారు కుట్టప్పన్ గారు. ఇక తండ్రిగా ఇదంతా చూడలేక కుట్టప్పన్ గారు ఏంటంటే కీర్తిని రిస్ట్రిక్ట్ చేయడం మొదలు పెట్టారు. కూతురు ఎక్కువగా ఫోన్ ని వాడకుండా ఫోన్ ని లాక్కోవడం, అలాగే స్క్రీన్ టైం ని కంప్లీట్ గా తగ్గించడానికి ఫోన్ కి దూరంగా ఉండమని చెప్పేసి గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు కుట్టప్పన్ గారు. అయితే మొదట్లో కుట్టప్పన్ గారి భార్య కుట్టప్పన్ తన కూతుర్ని ఎక్కువగా దండించేది ఫోన్ విషయంలో అనుకునేది. అందుకే ఈ కుట్టప్పన్ భార్య కుట్టప్పన్ తన కూతుర్ని దండిస్తూ ఉంటే పెద్దగా పట్టించుకునేది కాదు. మెల్లమెల్లగా ఈ తండ్రి కూతుర్ల మధ్య ఫోన్ వల్ల మొదలైనటువంటి నిప్పు అనేది కాస్తగా అంటుకోవడం మొదలు పెట్టింది. రోజులు గడిచే కొద్దీ కుట్టప్పన్ తన కూతురి ప్రైవసీని, అంటే తను ఒంటరిగా ఉండడం కూడా ఒప్పుకోకుండా తనని కంప్లీట్ గా రిస్ట్రిక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఈ విధంగా ఉన్నప్పుడే ఒకానొక రోజు కుట్టప్పన్ భార్య ఇంటి నుంచి బయటకి ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో కేవలం ఈ కుట్టప్పన్ కూతురైనటువంటి కీర్తి మాత్రమే ఉంది. ఇక కొన్ని గంటల తర్వాత ఎప్పుడైతే ఈ కుట్టప్పన్ భార్య ఇంటికి వచ్చిందో అప్పుడు కుట్టప్పన్ గారు చాలా కోపంగా ఇంటి నుంచి బయటికి రావడం చూసింది కుట్టప్పన్ భార్య. కుట్టప్పన్ భార్య ఏదో జరిగిందని చెప్పేసి కన్ఫ్యూజన్ గా ఇంటి లోపలికి ఎప్పుడైతే వెళ్ళిందో ఇంట్లో కూతురు కీర్తి ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని చెప్పేసి కుట్టప్పన్ భార్య అడిగినా కూడా కూతురు ఏమీ సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే కాస్త కోపంగా బయటకు వెళ్ళిపోయింది. దీంతో ఫస్ట్ గా చెప్పాలంటే అసలు అక్కడ ఏం జరిగింది అనేది కుట్టప్పన్ భార్యకు కూడా తెలియదు. కన్ఫ్యూజన్ గా ఆమె అలాగే ఉండిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీన్ అనేది ఇక్కడ కట్ చేస్తే వెంటనే మరుసటి రోజే, అంటే ఈ సంఘటన జరిగినటువంటి మరుసటి రోజే ఈ 16 ఏళ్ల బాలిక అయినటువంటి కీర్తి తన ధైర్యం మొత్తాన్ని కూడా పోగేసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోయి తన తండ్రికి సంబంధించినటువంటి ఒక పెద్ద మ్యాటర్ ని రివీల్ చేసింది. ఏడుస్తూనే పోలీసులకి 12 ఏళ్లుగా నా తండ్రి నా మీద చేస్తున్నాడని చెప్పేసింది. ఈ మాటతోనే పోలీసులందరూ అక్కడ షాక్ లో ఉండగానే కీర్తి ఏంటంటే మరికొన్ని సంఘటనలు తీసుకొచ్చేసి తన తండ్రి ఏ విధంగా తనని ఇబ్బంది పెట్టాడో క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చేసింది. ఇంకేముందు ఫ్రెండ్స్, కన్న కూతురే ఈ విధంగా మాట్లాడడంతో వెంటనే కుట్టప్పన్ గారి భార్యని పిలిపించుకున్నారు పోలీసులు పోలీస్ స్టేషన్ కి. ఈ కుట్టప్పన్ భార్య పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత కూతురు మాటలు విన్న తర్వాత కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. తన కూతురు చెప్పే విషయాలు ఏమీ తనకు తెలియదని చెప్పేసి కుట్టప్పన్ గారి భార్య పోలీసులకు చెప్పింది. అప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా ఈ కీర్తి కుట్టప్పన్ గారి భార్య కూడా తన తండ్రి ఎంత దరిద్రుడో చెప్పుకుంటూ వచ్చేసింది. తన భర్త తనకు తెలియకుండా కూతురు మీద ఈ విధమైనటువంటి చర్యలు చేశాడని చెప్పేసి ఈ కుట్టప్పన్ గారి భార్య కూతురి మాటలు వింటూ అక్కడే విస్తుపోయింది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే కీర్తి మాటలు విన్న తర్వాత కీర్తి యొక్క తల్లితో కూడా విచారించిన తర్వాత పోలీసులు కీర్తి తండ్రి అయినటువంటి కుట్టప్పన్ మీద పోక్సో కేసు నమోదు చేశారు. కుట్టప్పన్ భార్య కూడా కీర్తి కేసు వేసిన ముందు రోజు జరిగినటువంటి సందర్భాన్నే కోర్టులో కూడా చెప్పింది. తన వరకు తన భర్త కూతుర్ని ఫోన్ విషయంలో దండిస్తున్న మ్యాటరే తనకు తెలుసని చెప్పేసి కుట్టప్పన్ భార్య కోర్టులో చెప్పింది. కానీ కీర్తి
కీర్తి మాత్రం ఇది కేవలం ఫోన్ కి సంబంధించిన విషయమే కాదు, తన తండ్రి దాష్టికానికి సంబంధించిన విషయంగా కంప్లీట్ గా ఈ సీన్ టు సీన్ కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేసింది. కీర్తి మాటల్ని వాంగ్మూలం కింద తీసుకున్నటువంటి కోర్టు ఈయనకి పోక్సో చట్టం కింద ఈ కుట్టప్పన్ గారికి జైలు శిక్ష విధించింది. ఇక్కడ వరకు కోర్టు పోలీసులు ఫర్దర్ సాక్ష్యాలు గానీ ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయకుండా ఈ కుట్టప్పన్ గారికి జైలు శిక్ష విధించారు. దీంతో ఆల్రెడీ ఈ కేసు కేరళ మొత్తంగా కూడా బాగా వైరల్ అయింది. కాకపోతే ఇక్కడ నుంచి కొన్ని నెలల తర్వాత అసలైన మ్యాటర్, అసలైన నిజం బయటపడినప్పుడు మొత్తం దేశం మొత్తం కూడా విస్తుపోయింది. మొత్తానికి ఈ కుట్టప్పన్ అనే వ్యక్తి జైల్లో శిక్షను అనుభవిస్తూ ఒక సంవత్సరం దాటిపోయింది. అయితే ఈ టైం పీరియడ్ లో, ఈ కాలక్రమంలోనే ఈ కుట్టప్పన్ గారి భార్య కూతురు కీర్తి బిహేవియర్ చూస్తూ వచ్చింది. చాలా వరకు షాక్ కి గురైంది. ఎందుకంటే ఈ కుట్టప్పన్ ఫ్యామిలీని పోషిస్తున్నటువంటి కుట్టప్పన్ గారు ఎప్పుడైతే జైలుకు వెళ్లారో అప్పటి నుంచి కూడా ఈ కుటుంబం యొక్క పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. భర్త ఎప్పుడైతే జైలుకు వెళ్ళిపోయాడో భర్త సంపాదన లేక కుట్టప్పన్ గారి భార్య మొత్తం కుటుంబాన్ని సమాలించుకోవడం చాలా కష్టంగా మారింది. ఒక పక్క ఈ కేసు మొత్తంగా కూడా వైరల్ అవడంతో కుట్టప్పన్ ఫ్యామిలీని చాలా అవమానకరంగా చూడడం మొదలుపెట్టారు అక్కడ లోకల్ గా ఉండేటటువంటి ప్రజలు. రకరకాలుగా ప్రజలు మాట్లాడుకునేటటువంటి మాటలు, అవమానాలకి భయపడి ఈ కుట్టప్పన్ గారి భార్య ఇంటి నుంచి కూడా బయటికి రాలేదు. కేవలం కుట్టప్పన్ గారి భార్య కాదు, కుట్టప్పన్ కొడుకు కూడా స్కూల్ కి వెళ్లడం కూడా మానేశారు. ఈ విధంగా ఈ కుటుంబం ఆర్థికంగాను మానసికంగాను చాలా వరకు కృంగిపోయింది. అయితే ఫ్రెండ్స్, పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఏదో బంధువుల నుంచి కాస్త డబ్బును తీసుకుంటూ కుటుంబాన్ని లాక్కొస్తున్నటువంటి ఈ కుట్టప్పన్ భార్య ఒక విషయాన్ని బాగా అబ్జర్వ్ చేశారు. తండ్రి గురించి గానీ, లేకపోతే తండ్రి జైలుకు వెళ్లిపోయాడని గురించి గానీ, లేకపోతే ఆర్థికంగా తమ కుటుంబం వెనకబడిపోతుందని చెప్పి ఏది కూడా ఈ కీర్తి ఆలోచించకుండా నిరంతరం ఫోన్లు చూసుకోవడం, చాటింగ్ చేయడం, అలాగే కాల్ చేయడం మొదలుపెట్టింది కీర్తి. ఎప్పుడైతే కూతురు కీర్తి చాలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుందని చెప్పేసి డౌట్ వచ్చినటువంటి ఈ కుట్టప్పన్ భార్య కంప్లీట్ గా కూతురు మీద ఒక నిఘా పెట్టింది. అంతే ఫ్రెండ్స్, ఈ కూతురు కీర్తి ఎవరో అబ్బాయితో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ కుట్టప్పన్ భార్య గ్రహించింది. ఇక్కడ కుట్టప్పన్ భార్యని బాగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ మ్యాటర్ ని డైరెక్ట్ గా అమ్మాయికి చెప్పి పెద్ద రచ్చ చేయకుండా సింపుల్ గా ఈ కుట్టప్పన్ భార్య తన బంధువులకు చెప్పేసి వాళ్ళందరినీ అలర్ట్ చేసింది. ఈ కుట్టప్పన్ భార్యతో సహా ఆ బంధువులందరూ కూడా ఈ అమ్మాయిని ఏమీ అనొద్దు, ఏదో మ్యాటర్ వెనకాల ఉంది, అది బయటకు తీద్దామని చెప్పేసి వీళ్ళందరూ ఒక ప్లాన్ వేసుకున్నారు. అనుకున్న విధంగానే కీర్తి ఎవరితో మాట్లాడుతుందని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా వరకు ప్రయత్నాలు చేశారు ఈ కుటుంబ సభ్యులు, అలాగే కుట్టప్పన్ భార్య. మెల్లమెల్లగా వీళ్ళందరికీ కూడా కీర్తి ఎవరితోనో మాట్లాడుతున్న విషయం పక్కన పెట్టేస్తే కీర్తి ఒక అబ్బాయితో కలిసి తిరుగుతుందన్న విషయం కూడా బయటపడింది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఈ స్టోరీ మొత్తం ఎక్కడ టర్న్ అయిందంటే, ఆల్మోస్ట్ అర్ధరాత్రి 3 నుంచి 4 గంటల సమయంలో కీర్తి ఒక అబ్బాయిని కలవడం ఈ కీర్తి వాళ్ళ తల్లి చూసేసింది. దీంతో కూతురు భాగవతాన్ని ఎప్పుడైతే ఈ కుట్టప్పన్ భార్య బంధువులతో చెప్పుకుందో చిన్నగా నిఘా పెట్టి మరి కీర్తి లవర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వీళ్ళందరూ కలిసి. ఇక ఆలస్యం అనేది చేయకుండా ఈ మ్యాటర్ మొత్తాన్ని కూడా పోలీస్ స్టేషన్ కి చెప్పారు. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా వేశారు సెపరేట్ గా. అక్కడి పోలీసులు, అంటే ఎవరైతే కీర్తి యొక్క మొదటి వాదనని తన తండ్రి మీద విన్నారో వాళ్ళందరూ కూడా కాస్త అనుమానానికి లోనయ్యారు. వెంటనే ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఈ కీర్తి యొక్క లవర్ ని వాళ్ళ విధానంలో వాళ్ళు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మొత్తంగా షాకింగ్ విషయాలే బయటపడ్డాయి. ఇక్కడితో కేరళ మాత్రమే కాదు, మొత్తం భారతదేశం మొత్తంగా కూడా షేక్ అయింది ఈ మ్యాటర్ తెలుసుకున్న తర్వాత. ఆల్మోస్ట్ 16 నుంచి 17 ఏళ్ల వయసు ఉండేటటువంటి ఈ కీర్తి 2024లో జనవరి ఆ ప్రాంతంలో ఏంటంటే ఒక అబ్బాయితో రిలేషన్ లోకి వెళ్ళిపోయింది. సో చిన్నగా ఈ కీర్తి యొక్క రిలేషన్ అనేది కాస్త గట్టిపడుతూ వీళ్ళు ఎప్పుడైతే ఫోన్ లో, చాటింగ్ లో, వీడియో కాల్స్ లో ఉన్నారో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ కీర్తి తండ్రి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలన్నీ కూడా వినేశారు. అప్పటి నుంచి కూడా తండ్రి కుట్టప్పన్ ఈ విషయాన్ని అసలు బయటకు తీసుకురాకుండా కూతుర్ని మందలించడం మొదలు పెట్టారు. ఇక్కడ కుట్టప్పన్ గారు తన కూతురి విషయం బయటపడకుండా, ఈవెన్ భార్య కూడా చెప్పకుండా ఈ మ్యాటర్ ని గోప్యంగా పెట్టడమే ఈయన చేసినటువంటి పెద్ద పాపం. సో అందుకనే మౌనంగా తన కూతురు దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం, తన ప్రైవసీని కట్ చేస్తూ వచ్చారు ఈ కుట్టప్పన్ గారు. దీంతో కూతురు కీర్తికి తండ్రి కుట్టప్పన్ గారి మీద విపరీతమైనటువంటి కోపం, ద్వేషం, అసహ్యం ఏర్పడ్డాయి. అయితే ఈ మొత్తం స్టోరీలో అసలైన విలన్ ఇప్పుడు బయటపడతారు. కీర్తి తమ విషయం బయటపడిపోయిందని చెప్పేసి ఎప్పుడైతే కీర్తి తన లవర్ కి చెప్పుకుందో ఆల్రెడీ వీళ్ళిద్దరు ప్రేమను అంగీకరించినటువంటి కీర్తి లవర్ యొక్క తల్లికి ఈ మ్యాటర్ అంతా తెలిసింది. సో ఈ స్టోరీలో కీర్తి లవర్ అయినటువంటి తల్లి ఒక ఆశా వర్కర్ అన్నమాట. ఈమె అసలైన విలన్. ఈమె సింపుల్ గా టీనేజ్ వయసులో ఉండేటటువంటి కీర్తికి లేనిపోనివన్నీ నూరేసి ఇంకా కీర్తికి తన తండ్రి మీద అసహ్యాన్ని అలాగే కోపాన్ని విపరీతంగా పెంచేసింది. ఇక్కడ ఎప్పుడైతే తండ్రి కూతురు బాగు కోసం రిస్ట్రిక్షన్ చేసుకుంటూ వెళ్లారో అటువైపుగా కీర్తి లవర్ యొక్క తల్లి తండ్రి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ వెళ్ళింది. ఫైనల్ గా ఇక ఒక రోజు తండ్రి ప్రేమ కంప్లీట్ గా ఓడిపోయింది. ఇక తన తండ్రి అడ్డుని పూర్తిగా తొలగించుకోవడానికి ఒక పకడ్బందీగా ప్లాన్ వేసేసి యాజ్ ఇట్ ఈస్ గా కీర్తి లవర్ అయినటువంటి తల్లి ఆశా వర్కర్ యొక్క మాటల్ని తీసుకుని పిన్ టు పిన్ డౌట్ రాకుండా పోలీసులకి తన తండ్రి మీద ఒక పెద్ద అభియోగాన్ని మోపింది ఈ కీర్తి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడతో మ్యాటర్ మొత్తం తెలుసుకున్నటువంటి పోలీసులు ఇక ఆలస్యం అనేది చేయకుండా ఇడుక్కి జిల్లాలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు మొత్తాన్ని రీఓపెన్ చేశారు. జడ్జి బిఆర్ బిల్కుల్ గారు ఈ మొత్తం కేసుని విన్న తర్వాత వెంటనే ఈ కుట్టప్పన్ గారిని విడుదల చేయమని చెప్పేసి ఆర్డర్లు పాస్ చేశారు. దీంతో 18 నెలల్లో నరకం అనుభవించిన తర్వాత ఈ తండ్రి బయటకు వచ్చారు. ఇక్కడ మనందరినీ బాగా కదిలిచ్చే విషయం ఇంకోటి ఉంది ఫ్రెండ్స్.
టాపర్ ఆయన తండ్రి కుట్టప్పన్ గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో తన కూతుర్ని క్షమించండి, తను ఏదో తెలిసి తెలియక చేసిందని చెప్పేసి చెప్పడం మొదలు పెట్టారు. కూతురు కోసం ఒక తండ్రి ఏ ఎక్స్టెంట్ కి వెళ్తారని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఫ్రెండ్స్. అలాగే స్వార్థానికి వెళ్ళిపోయిన ఒక కూతురు ఎంతగా దిగజారిపోతుందని చెప్పడానికి కూడా ఇది ఒక పెద్ద ఉదాహరణ. అందుకే ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈమె పేరుని నేను ఎందుకు ప్రైవసీలో పెడతాననేది చివరిలో అర్థం అవుతుందని. అది ఈ తండ్రి వల్లే. అది ఒక కన్న తండ్రి కన్న పేగు యొక్క ఆవేదన, కన్న పేగు యొక్క బాధ. ఇంత జరిగినప్పటికీ కూడా తన జీవితం పొరపాటున మొత్తంగా కూడా నాశనం అయిపోయినా కూడా తన కూతురు బాగుండాలి, అదంతే. ఇక్కడ ఫైనల్ గా తల్లిదండ్రుల గురించి ఏదేదో గొప్ప మాటలు చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెడు తల్లిదండ్రులు ఉన్నారు, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, ప్రాణం పెట్టి పెంచేటటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తండ్రి యొక్క ప్రేమ, తల్లి యొక్క ప్రేమ మీకు అర్థం కానంత వరకు కూడా మీరు చేసే చండాల పనులకి ఆ తల్లిదండ్రులు ఓర్చుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఒక రోజు మనం ఎలాగైనా బిహేవ్ చేయని, మన తల్లిదండ్రుల ప్రేమ మనకు అర్థమైనప్పుడు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ మనకు అర్థమైనప్పుడు, ఆ రోజు మనం చేసినటువంటి, అంటే తల్లిదండ్రులకి మనం చేసినటువంటి ఏ చిన్న హానైనా సరే దాన్ని తలుచుకొని కుమిలిపోతాం. పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు, కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు. అదే విధంగా నేను ఖచ్చితంగా 100% చెప్పగలుగుతున్నాను, ఈ కుట్టప్పన్ గారి కూతురు కూడా ఒక రోజు మేజర్ అయిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా తన తండ్రి గురించి తలుచుకుని నిజమేంటని తెలుసుకున్న రోజు, ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ కుట్టప్పన్ గారి కూతురు పశ్చాత్తాపంతో విలవల్లాడిపోతుంది. అన్న బిడ్డలైనా సరే వాళ్ళకి చెప్పాల్సిన విధానంలోనే చెప్తూ, వాళ్ళకి నేర్పిస్తూ, వాళ్ళని జాగ్రత్తగా తీసుకురండే తప్ప హార్ష్ గా మాత్రం వెళ్ళొద్దు. మన బిడ్డలు రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నారనే విషయం అయితే మనకు తెలియదు, కానీ ఒకవేళ తెలిస్తే మాత్రం వాళ్ళని చాలా చిన్నగా వెనక్కి తీసుకురావాలి. ఇక్కడ కుట్టప్పన్ గారు కూడా తన కూతురు విషయం తెలియగానే ఎప్పుడైతే బాగా టైట్ గా రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారో, మొత్తంగా తండ్రి యొక్క ప్రేమ గానీ, బాధ గానీ, ఆవేదన గానీ కూతురికి తెలియలేదు. సో అది ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని, మీ ఎక్స్పీరియన్స్ ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటికీ మీరందరి సపోర్ట్ ని గుర్తిస్తూనే మీ అందరికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు లైక్ అండ్ ఫాలో.